మద్యం లంచాల సొత్తు మనీ లాండరింగ్ కోసం ఏర్పాటైన డొల్ల కంపెనీలన్నీ రాజకేశిరెడ్డి నియంత్రణలోనే ఉండేవని ఆయన తోడల్లుడు మద్యం కుంభకోణం కేసు నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలు అందిస్తామనే ముసుగులో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించారని చెప్పినట్లు తెలిసింది. వాటి నుంచి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి లంచాల సొత్తు మళ్లించుకున్నారని ముప్పిడి అవినాష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. మనీ లాండరింగ్ వంటి వ్యవహారాలేవీ తనకు తెలియదని, అవన్నీ రాజకేశిరెడ్డే చూసుకునేవారని వెల్లడించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన అవినాష్ రెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ బుధవారంతో ముగిసింది. చివరి రోజైన బుధవారం 7 గంటల పాటు సిట్ అధికారులు ఆయన్ను 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనంటూ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానుల్ని ఎవరి ఆదేశాల మేరకు బెదిరించారు, దీనికి రాజకీయంగా ఎవరి మద్దతు ఉంది అని సిట్ అధికారులు ప్రశ్నించగా తనకు రాజకేశిరెడ్డే తెలుసని, ఆయనకు వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని సమాధానమిచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని మార్చడం, ఒక్కో కేసుకు ఎంత లంచం వసూలు చేయాలో నిర్ణయించడం వంటి వాటిపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశాల్లో ఎవరి ఆదేశాల మేరకు పాల్గొన్నారని అడగ్గా ముప్పిడి అవినాష్ రెడ్డి మౌనం వహించినట్లు తెలిసింది. అదాన్ సంస్థ బ్యాంకు ఖాతాలకు ఏకైక ఆథరైజ్డ్ సిగ్నటరీగా తాను ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తిగా రాజకేశిరెడ్డి నియంత్రణలోనే ఉండేవని అవినాష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. డొల్ల కంపెనీలు పంపించే నకిలీ ఇన్వాయిస్లను ప్రాసెస్ చేయించి బోగస్ బిల్లుల ద్వారా దాదాపు 21,60,00,000 రూపాయల రూటింగ్ అంతా రాజకేశిరెడ్డే చేయించారని ముప్పిడి అవినాష్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.